ఇప్పుడు ఇది 4911లో జాబ్ని మనం ఎలాగా వెరిఫై చేయాలని అంటారు, అంతేనా? అవును సార్. సో జాబ్కి వచ్చేటప్పుడు 261011 ఉందా లేదా? అవును సార్. ఉండినప్పుడు మనం 11 అనేది కార్యసిద్ధేగా. అవును సార్. ఇక్కడ రాహు ఇదేంటిది షేర్ చార్ట్ అంటున్నారేంటి? షేర్ చార్ట్ చేయమంటారా? చాట్ షేర్ చేయండి. ఇందాక నేను జాయిన్ అవ్వలేదు సార్ అప్పటికి. అవును, ఊరికే అది చూస్తుంటే మీరు చెప్పేది అర్థమవుతుందండి. చేసేయాలి షేర్ చార్ట్. ఇది వచ్చింది చూడండి అమ్మా, కనపడుతుందా? సార్ ఇది చూడండి, మనకి 4th కస్పల్ సబ్లాడ్ వచ్చి రాహు. రాహు దేనికి యాక్టివేషన్ లో ఉంటాడు చెప్పండి? రాహు ఈజ్ ఏ ఆన్లైన్, రాహు ఈజ్ ఏ కమ్యూనికేటర్, రాహు ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ. అవును సార్. అంటే మీకు వైఫైతో సంబంధం ఉండాలా, ఆన్లైన్తో సంబంధం ఉండాలా, ఉంటే రాహు యాక్టివేషన్ అయినట్టు, నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో గుప్త శాస్త్రాలు చదవచ్చు, మాంత్రిక తాంత్రిక విద్యలు కూడా అభ్యసించవచ్చు. ఇక్కడ ఏమిస్తున్నాడో చూడండి. ఇక్కడ రాహు మనకి 4-10 ఇచ్చాడు. 4-10 రాహుకి సంబంధించిన విద్యలు అంటే ఓకల్ట్ విద్యలు కూడా అభ్యాసించవచ్చు అని అన్నారు. అయితే ఓకల్ట్ విద్యల్లో అభ్యాసిస్తే బెనిఫిట్ వస్తుందా రావట్లేదా అనేది మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది మీ మనసులో. అప్పుడు ఈ రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. కేతు ఈజ్ ఏ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఓకల్ట్ విద్యల్లో. ఓకేనా? ఎవరు మాట్లాడరు. అయితే ఆ కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు అంటే రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ మూన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాహు ఆన్లైన్ ద్వారాగా విద్యని అభ్యాసించవచ్చు. అది ఓకల్ట్ విద్యలకు కారకత్వం వహించే గ్రహము ఏమిటయ్యా అంటే కేతు. కేతుకి కనెక్షన్ వచ్చినా రాకపోయినా, రాహుకి కనెక్షన్ వచ్చినా రాకపోయినా పాయింట్ క్యాచ్ చేయాలి. ఓకల్ట్ విద్యలకు కారకత్వం వహించే గ్రహాలలో సెకండరీ గ్రహము ఏదయ్యా అంటే మెర్క్యూరీ. ఈ జాతకుడు 1-11-2023 తర్వాత బాగా గమనించాల. 1-11-2023 తర్వాత ఈ ఓకల్ట్ సైన్స్ ఎడ్యుకేషన్లో అభ్యాసన చేయాలి అనే భావన కలిగింది. అప్పుడే ఎందుకు కలిగింది, ఏ విధంగా కలిగింది అంటే ఇక్కడ చూడండి, 1-11-2023లో రాహు ట్రాన్సిట్ ఇన్ మెర్క్యూరీ స్టార్ బిఫోర్ 1/11/2023 బిఫోర్ 8 months, 8 నెలలు 4 నెలలు 8 నెలల ముందర నుండి అంటే 14/4/2022 తర్వాత 14/4/2022 తర్వాత 4 నెలలు 8, 5 నెలలు 10 నెలల తర్వాత 14/4/2022 తర్వాత 10 నెలల తర్వాత. ఎందుకంటే రాహు ట్రాన్సిట్ ఇన్, ఇక్కడ చూడండి మీరు బాగా గమనించాలా, రాహు ట్రాన్సిట్ ఇన్ కేతు స్టార్లో ఎప్పుడైతే రాహు ట్రాన్సిట్ అయ్యారో ఈ లగ్నానికి 11 కార్యసిద్ధి. ఏ కార్యసిద్ధి అనే మళ్ళీ వచ్చింది మనకి. ఏ కార్యసిద్ధిలో? ఓకల్ట్ విద్యల్లో లోపలికి దూరాలి అనేది అయినప్పుడు ఇక్కడ చూడండి, కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th హౌస్ బట్ 4th భావంలో పడ్డాడు. 4th భావం అనేది ఏంటి? చదువుకు సంబంధించిందేగా, బుక్స్కి సంబంధించిందేగా. బుక్స్ దొరకకపోయినా రాహు ఈ లగ్నానికి
9వ స్థానాధిపతి అవ్వడం, వారు ఏమంటున్నారంటే ఊహాగానము ఆన్లైన్ ద్వారాగా ఈ విద్యని అభ్యాసించవచ్చు అనే భావంతో ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారాగా మనకి పరిచయం అవ్వడం జరిగింది. పాయింట్ క్యాచ్ చేశారా లేదా? ఎవరు మాట్లాడరు. ఎస్ సార్. చెప్పండి సార్, వింటున్నాం సార్. అమ్మా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందని మ్యూట్ చేశారు సార్. మీరు ఎవరో ఒకళ్ళు కొడితేనే కదరా నేను మాట్లాడేది, లేకపోతే ఎలా? సరే సరే ఇంకొకసారి చెప్తారు సార్, రిపీట్ చేయగలరా ప్లీజ్? థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇక్కడ చూడండి, రాహు అండ్ కేతు ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇన్ ఓకల్ట్ విద్యలు. ఈ ఓకల్ట్ విద్యల్లోకి వచ్చేటప్పటికి చూడండి, వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, హస్త సాముద్రికం, గ్రాపాలజీ, నేమాలజీ, అలాగే గవ్వలతో వేసేది, కలర్ కాంబినేషన్తో చూసుకుని చెప్పేది, టారోకు సంబంధించిన విద్యలు. సో ఇవన్నీ ఏంటంటే గొప్ప విద్యలు. దీంట్లోనే మాంత్రిక, తాంత్రికగా సంబంధించింది రాహు. ఇది కర్ణపిచాచి, పంచాంగలి, ఏంటి భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన విద్యలు అభ్యసించాలంటే అది రాహుకి అవుతుంది. రాహు ఇస్ ఏ మెటీరియలిస్టిక్, కేతు నాట్ ఎ మెటీరియలిస్టిక్. భావము, మనసులో ఉండే భావం కలిగిస్తుంది. కాబట్టి ఆ భావాన్ని కలిగించడానికి ఈ లగ్నానికి యోగకారకుడు రాహు అయ్యారు. కానీ అవయోగకారకుడు ఎవరయ్యారు? ఇక్కడ చూడండి, కేతు. కానీ కేతు ఉన్న స్థానం ఎవరిది? శుక్రుడు. ఈ లగ్నానికి శుక్రుడు ఏమయ్యాడు? యోగకారకుడు అయ్యాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? లగ్నంలో కూర్చున్నాడు. అంటే మనసులో ఆ భావం కలిగింది, ఓకల్ట్ విద్యలు నేర్చుకోవాలనే భావం కలిగింది. అది ఎప్పుడు కలిగింది అనే ఒక పాయింట్ వస్తుంది. ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్పేస్తాను అది కూడాను. ఈ ఓకల్ట్ విద్యలు భావన ఎప్పుడు కలిగింది అనే ప్రశ్న మనసులో ఉద్భవించింది. ఎప్పుడైతే ఈ లగ్నానికి యోగకారకుడు ఎవరు? రాహు. రాహు ట్రాన్సిట్ ఇన్ కేతు స్టార్. రాహు ట్రాన్సిట్ ఇన్ కేతు స్టార్ ఎప్పుడు? 14/4/2022 మేషరాశిలో ట్రాన్సిట్ అయ్యాడు. అక్కడి నుంచి రాహు 18 మాసాలు అక్కడే ఉంటాడు. కాబట్టి కేతు నక్షత్రం మీదకి రావాలంటే దాదాపు 10 నెలలు తర్వాత, అంటే 10 నెలలు మినిమం. అంటే ఒక్కొక్క పాదములో 2 నెలలు రాహు ట్రాన్సిట్ అవుతాడు. కాబట్టి అక్కడ భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం ఉంది. ఆ 4 + 1 5 అయింది. 5 నెలలు 10 నెలల తర్వాత ఈ ఒక్కల్ట్ విద్యల్లోకి తన యొక్క ప్రావీణ్యత, అంటే తన యొక్క ప్రథమ చరణంలో చక్కగా ఇది నేర్చుకుందాం, దీని మీద అవగాహన పెంచుకుందాం, మనం తెలుసుకోవటంలో తప్పేంటి అనే భావన కలిగింది. ఆ తర్వాత ఏమైందా అంటే ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి, దీని క్యాలిక్యులేషన్ ఏంటి అన్న విషయం మీదకి వచ్చేటప్పటికి ఎక్కడ 1/11/2023లో రాహు ట్రాన్సిట్ ఇన్ 10th house ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఏ 1 and 4th lord ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th house. ఆన్లైన్లో 12th house అనేది దూరము, ఆన్లైన్కి కారకత్వం వహిస్తుంది. కాబట్టి వారు కూడాను ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనే భావంతో మన గ్రూప్లో చేరడం జరిగింది. అర్థమైందా సార్? ఇంకేమైనా చెప్పనా? ఎవరు మాట్లాడారు? అర్థమైంది సార్. అర్థమైంది. ప్రమిళ రాణి గారు, అర్థమైంది సార్. ప్రమిళ రాణి గారు, కె రమేష్ గారు,
సార్ అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. ఇది రమేష్ కేవలం మనం ఏం చేసాం, ఫోర్త్లో అంటే చదువాలి, నేర్చుకోవాలి అనే తత్వం వచ్చింది. అయితే దాంట్లో సక్సెస్ అవుతారా లేదా, దాంట్లో ఎక్కువ పరిజ్ఞానం, సక్సెస్ పక్కన పెట్టండి, ఎక్కువగా పరిజ్ఞానం సంపాదించుకోగలరా లేదా అనేది క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, మనం ఫర్ సపోజ్ అ నుంచి అమ్మహ దాకా చదవడం వేరు, అ నుంచి అక్షాబండ్రా దాకా చదవడం వేరు, అఆల కాడి నుంచి అక్షాబండ్రా దాకా చదివి గుడింతాలు, పొల్లులు, వృత్తాలు, వ్రైతాలు నేర్చుకుంటేనే సంపూర్ణంగా పేపర్ చదవగలం. అవునా కదా? ఎవరు మాట్లాడరు. అవును సార్. కాబట్టి మనం అ నుంచి అమ్మహ దాకా చదువుతున్నాం అంటే నేర్చుకోవాలనే తత్వం అ నుంచి అమ్మహ దాకా తీసుకోండి పర్సంటేజ్. అయితే అక్షాబండ్రా దాకా వెళ్తారా లేదా అనేది మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే, నైన్త్ కస్పల్ సబ్లడ్, ఇక్కడ చూడండి, నైన్త్ కస్పల్ సబ్లడ్ ఈజ్ ఎ శాటన్. నైన్త్ కస్పల్ సబ్లడ్ శాటన్. శాటన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటన్. చూడండి, బాగా గమనించాలా. శాటన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటన్, సబ్ ఆఫ్ కుజుడు. ఇక్కడ చూడండి, ఓకల్ట్ విద్యలకు సంబంధించిన స్థానము ఎయిత్ లార్డ్ చాలా బలంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. ఈ బలంగా ఉండడం అనేటప్పటికి ఏంటయ్యా అంటే, చూడండి, 6th పడిపోయాడు ఆయన. ఫిఫ్త్ భావంలో పడ్డాడు. చూడండి, 5th భావంలో పడ్డాడు, కానీ 6th భావానికి కంజంక్ట్, భావానికి శాటన్ కంజంక్ట్ అయ్యాడు, దగ్గరికి వచ్చాడు, తన యొక్క భావ ప్రాప్తిని కలిగిస్తున్నాడు. చూడండి, 5 అనేది ఏంటి, పరిజ్ఞానము. ఈ 5లోనే శని ఉండడం. శని ఎవరు, గుప్త విద్యలు, పాత చరిత్రలు, పాత విషయాలు. ఈతగాడు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ ఊరికి సంబంధించిన చరిత్రాత్మకమైన కట్టడాలు కానీ, వాటిలో ఉండే అంటే చరిత్రల గురించి ఎక్కువగా తెలుసుకునే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఈ జాతకుడికి. కాబట్టి పాత విద్యలకు సంబంధించిన ఎడ్యుకేషన్ చదివే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్పాడు శాటను. అయితే అది ఎంతవరకు సిద్ధిస్తుంది అనేది మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చింది. కాబట్టి ఈ శాటన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటన్ ఇన్ ద సబ్ ఆఫ్ కుజ ఈజ్ ఏ 11th లార్డ్. 11th ఈజ్ ఏ కార్యసిద్ధి. తన యొక్క మనసులో కోరిక నెరవేరే యోగం ఉంది అని చెప్పాడు. ఇక్కడ చూడండి, 11th లార్డ్ కుజుడు అయ్యాడు. ఈ కుజుడు చూడండి, ఇక్కడ 3, 6, 7, 11కి అధిపతి అయిపోయాడు. ఆయన సిగ్నిఫికేటర్ అయ్యాడు. 3 అనేది ఏంటయ్యా అంటే ప్రయత్నము, 6 అనేది సేవ, 7 అనేది ఎదుటి వ్యక్తి ద్వారాగా, 11 అంటే కార్యసిద్ధి జరుగుతుంది, అంటే కార్యసిద్ధి జరుగుద్ది అని కన్ఫర్మేషన్. అంటే ఆ నుంచి అక్షాబండ్ర దాకా చదవగలదు అని తేలిపోయింది అక్కడికి. ఈ తేలిపోయింది రేపు నలుగురికి ఉపయోగపడుతుందా, తన మనసులో కోరిక సిద్ధిస్తుందా, అదేంటి, నేర్చుకోవడానికి మనసులో కోరిక సిద్ధించింది, కానీ తను నలుగురికి సేవ చేసి చెప్పే యోగం ఉందా లేదా, ఉంటే ఎదుటి వ్యక్తికి చెప్పడం వలన తన యొక్క ట్రాన్స్లేట్, తను చెప్పే విధానం ఎదుటి వ్యక్తికి అర్థమవుద్దా లేదా అనేది మళ్ళొక పాయింట్. మనసులో ఒక కోరిక, అంటే మనసులో ఒక ప్రశ్న మళ్ళీ ఉద్భవించింది. దాన్ని ఎలా చూడాలి, 11th లార్డ్, 11th కస్పల్ సబ్లార్డ్ ఈజ్ ఎ మూన్. చూడండి, 11th కస్పల్ సబ్లార్డ్ ఈజ్ ఎ మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటన్, సబ్ ఆఫ్ శాటన్. చూడండి, సబ్ ఆఫ్ శాటన్. ఇక్కడ మనకి అన్ని విధాలుగా 9వ స్థానానికి చక్కగా 8 అంటే ఓకల్ట్ విద్యలు, 9 అంటే హై ఎడ్యుకేషన్, 5 అంటే లెర్నింగ్, టీచింగ్, ఇవి అన్నీ వస్తాయి. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ జాతకురాలకి లేదా ఈ జాతకుడికి చక్కగా జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యత ఉండే యోగాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఏమా అర్థమవుతుందా నేను చెప్పేది? గడగడగడ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఎవరు మాట్లాడరు, కలిగేశారు మళ్ళీ.
వివరణ చాలా చాలా బాగుంది సార్. ఎంత లోతుగా చూడొచ్చు అనేది అన్న విషయం తెలుసుకోండి. చెప్పాలి కదా సార్, మళ్ళీ మీకు చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి. ఇప్పుడు జ్యోతిష్యం ఎక్సలెంట్ గా అంటే ఉంది సార్ ఈ ఎక్స్ప్లెనేషన్. ఈ గ్రహం ఎక్కడ ఉంది, ఆ గ్రహం అక్కడ ఉంది అనేది కాదు కదా. మనకి జ్యోతిష్యం అనేది ఈ గ్రహం అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పడం కాదు కదా, వివరించాలి కదా. జ్యోతిష్యం అనేది ఏంటయ్యా అంటే చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. ఎంత పెద్ద ప్రాబ్లంకైనా కూడాను దానికి సొల్యూషన్ చెప్పేవాడే జ్యోతిష్యుడు. దానికి తగ్గట్టాగా ఆ సొల్యూషన్ తగ్గట్టాగా వచ్చిన క్లయింట్ కూడాను వారు జ్యోతిష్యులు వారు ఇచ్చే సలహాలు సూచనల మేరకు చక్కగా మీకు చక్కగా ఆయన పాటిస్తే యోగాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక పాయింట్ ఒకటి తీసి చెప్తాను చూడండి మీకు. ఇంకొక పాయింట్ ఇది చూడండి. ఇక్కడ 5వ భావము అంటే ఏంటి? 5వ భావము అనేది సలహా. 5వ భావం అనేది సలహా, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తోడు 9వ స్థానం కూడా ఉంది చూడండి. ఇదిగోండి 9 వచ్చిందా? 9 వచ్చిందా అండి? 9 వచ్చిందా? 5, 9 వచ్చిందా? వచ్చింది సార్. ఈ 9 ఏంటి? దీని కథ ఏంటి? అసలు ఇది 5 ఏంటి? 5 అనేది ఏంటంటే సలహాలు. 9 అనేది గైడ్ లైన్స్. అంటే నేను చదివిన శాస్త్రము ఎక్కడ చదివానంటే పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాలు ఉన్న విషయాన్ని బృహత్తత్పరాస్పర హోరాశాస్త్రంలోనూ రాసుంది. అది ఉన్నదాన్ని శ్రీ 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 లీలాకృష్ణమూర్తి గారు సర్వార్థ చంద్రిక 1, 2, 3, 4 వాల్యూమ్స్లో రాసు ఉన్నారు అని గైడ్ లైన్స్. అంటే ఈ జాతకుడికి అంత నాలెడ్జ్ ఉంది. 9 అనగానే హై ఎడ్యుకేషన్ అన్నాడు. అక్కడేంటి? మళ్ళీ ఇంకో విధంగా వద్దాం. ఏజెన్సీ కన్సల్టెన్సీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏజెన్సీ అండ్ కన్సల్టెన్సీ ఇది కూడా చేసుకోవచ్చు. 9 కన్సల్టెన్సీ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే కన్సల్టెన్సీ తీసుకోవాలంటే పబ్లిసిటీ కావాలిగా. కావాలా వద్దా? ఎవరు మాట్లాడరు. కావాలి సార్. పబ్లిసిటీ కావాలంటే సార్, ఎమ్మటనే ఏజెన్సీ అన్నది ఎలా తీసుకున్నాం సార్? అమ్మా, ఏజెన్సీ అన్నది ఎలా? 9వ భావము ఏజెన్సీకి సంబంధించింది, కన్సల్టెన్సీకి సంబంధించింది. ఓకే సార్. మళ్ళీ దీనికి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ ఈజ్ ఏ థర్డ్ భావము. దీంట్లో థర్డ్ వచ్చిందో రాలేదో ఒకసారి చూడండి, నా కళ్ళకు కనపడట్లేదు. ఎవరు వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. కాబట్టి ఇక్కడ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ అవ్వాలా? చూడండి, పక్కింటోళ్ళకి చెప్పాలా, లేకపోతే పేపర్లో వేయాలా, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళాలా, లేకపోతే ట్విట్టర్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలా, లేక ఫేస్బుక్లోకి వెళ్ళాలా అని మళ్ళీ ప్రశ్నలు వచ్చినాయి మనకి. ప్రశ్నలు వస్తున్నాయా రావట్లేదా? సార్ వచ్చినాయా? ఆ వచ్చినప్పుడు మనం పేపర్ ద్వారాగా వెళ్ళాలంటే బుధుడిని తీసుకోవాలి. పేపర్ ద్వారాగా తీసుకోవాలంటే పేపర్లో పబ్లిసిటీ చేయాలంటే బుధుడు కావాలి. కానీ ఇక్కడ 4th కస్పల్ సబ్లాడ్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. రాహు. ఈ రాహు ఏం చెప్తున్నాడు? యూట్యూబ్ ద్వారాగా ఆన్లైన్ ద్వారాగా పబ్లిసిటీ చేసేసుకోమా, నీకు పబ్లిసిటీ నేను ఇచ్చేస్తాను పో అని అంటున్నాడు. పాయింట్ క్యాచ్ చేసారా? సార్. అది కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఎంత లోతుకి తవ్వితే అంత లోతుటి విషయాలు మనకు తెలుస్తాయి. మనమేదో వచ్చాడురా క్లయింట్, ఒక 2000 గుంజేద్దాం, అబ్బా ఆహా ఓహో నీకు రాజయోగం ఉంది, విపరీతమైన రాజయోగం ఉంది, అబ్బా నువ్వు పట్టుకున్నదల్లా బంగారమే, వెళ్తున్న కుక్క కొట్టగానే డబ్బులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోద్దని ఇట్లాంటి దిక్కుమాల సలహాలు మనం ఇవ్వకూడదు.
సార్ ఇదే కేతు వస్తే సార్ అక్కడ ఎక్కడ పబ్లిసిటీలో ఉమ్. కమ్యూనికేషన్ చేసే విషయంలో కేతు వస్తే కేతు వస్తే కేతు ఏం చేస్తాడు? వైర్లకి సంబంధించినోడేగా. ఆ, సార్. కాబట్టి ఫోన్ ద్వారాగా చెప్పడాలు జరుగుతుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నాను? ఆన్లైన్లో చెప్తున్నాను. టీచింగ్ అవునా? ఆ, ఆ. ఈ రోజు సబ్జెక్టు అవును లోతుగా సార్, ఉందా, లోతుగా లేదా? లోతుగానే ఉంది సార్. ఏదో నువ్వు ఒక్కదానివే చెప్తున్నా, కత్మ వాళ్ళందరూ సోది చెబుతున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. లేదు సార్, లోతుగానే ఉంది సార్. లోతుగానే ఉంది. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చా? చెప్పచ్చు. ఈ రోజు నక్షత్రం ఏంటో చెప్పండి. ఉత్తర సార్, ఉత్తర ఉత్తర పాల్గొని. ఉత్తర పాల్గొని. ఉత్తర పాల్గొని మీ యొక్క జాతకంలో, మీ యొక్క నాటల్ చాట్లో 9వ భావానికి సంబంధం ఉంటాడు చూడండి రవి. 9వ భావంతో గాని, భావాధిపతితో గాని, లేక భావాధిపతి యొక్క నక్షత్రంలో గాని ఉంటాడు ఆయన. లేకపోతే యుతిలో గాని, ఆస్పెక్ట్ లో గాని ఉంటాడు చూడండి. మీ యొక్క లగ్న జాతకాల్లో చూసుకోండి. రవి 9వ భావాన్ని చూస్తున్నారు సార్ నా లగ్నం నుంచి అయితే. అయితే పర్వాలేదు. 5 నుంచి 9 చూస్తున్నారు. డెప్త్ గానే ఉందా సబ్జెక్టు? ఉంది సార్. మిగతా వాళ్ళ విషయాలు చెప్పండి. ఓకే, చాలా ఇవాళకి ఇది. ఎవరు మాట్లాడరు. ఒక చిన్న డౌట్ ఉంది సార్. అరే ఒక చిన్న డౌట్ ఒకటేంట్రా, 2-3 డౌట్లు అడిగి చెప్పేస్తాను. లేదు సార్, వేరే వాళ్ళది నా దగ్గర ఒక చార్ట్ వచ్చింది సార్. వాళ్ళు ఏ ఫీల్డ్ ను వెళ్తే, అంటే చదువు అయితే ఎంబీఏ చేశారు, కానీ ఏ ఫీల్డ్ కి వెళ్తే నేను సక్సెస్ అవుతాను అన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వెరీ అందుకని గుడ్. అది నాకు అడిగారు, కానీ నేను సార్ అయితే 4, 9, 11 మీరు తీసుకున్నప్పుడు ఎంబీఏ చదివాడు అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. ఎంబీఏ చదివాడు కాబట్టి బుధుడు వస్తే బ్యాంకింగ్కి వెళ్ళిపోమనండి, బిజినెస్కి వెళ్ళిపోమనండి. అదే కనుక సార్ రాహు వచ్చాడు అనుకోండి, ఆన్లైన్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోమనండి. సార్ అర్థమైందా? అదే కుజుడు వచ్చాడు సార్ అనుకోండి, కుజుడు వచ్చాడు అనుకోండి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇవి ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోమనండి. ఓకేనా? అదే కుజుడు సార్ శనితో కానీ కేతుతో కానీ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, బిల్డింగ్ రాహుతో కన్స్ట్రక్షన్. శనితో కేతుతో సంబంధం పెట్టుకుంటే, కేతుతో సంబంధం పెట్టుకుంటే కోడింగ్ దాంట్లోకి వెళ్ళమనండి. ఒక్క నిమిషం ఉండండి.
చెప్పండి చెప్పండి అమ్మా శ్రీదేవి. అదే సార్ గ్రహాల గురించి చెప్తున్నారు సార్, పలానా అవు- గ్రహం ఇలా ఉంటే అవునమ్మా, ఇలా వెళ్ళాలి అని. గ్రహాల్ని బట్టి మనం ముందుకెళ్ళిపోవటమే. అది టెక్నికల్లో ఉందా లేకపోతే ఆఫీసులో వెళ్ళి కూర్చునేది ఉందా అనేది అదే చెప్తుంది. టెక్నికల్ ఫీల్డ్స్కి వచ్చేటప్పుడు టెక్నికల్ గ్రహాలు శని, మార్స్, కేతు అండ్ రాహు. ఓకేనా? సార్ ఆ గ్రహాలతో సంబంధాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇవాళ సండే క్లాస్ ఈజ్ ఫినిష్డ్. ఇది భగవంతుడి సార్ ఒకవేళ శని శని కేతు కానీ వస్తే అకల్ట్ వైపు వెళ్తే బెటర్ కదా సార్ అయితే. బెటర్. అయితే శనికేతు వచ్చినా కూడా టెక్నికల్గా వెళ్ళొచ్చు. తర్వాత మన హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఆయుర్వేదిక్కి సంబంధించిన దాంట్లో కూడా వెళ్ళవచ్చు. ఏంటి మిషనరీకి సంబంధించిన దాంట్లో వెళ్ళొచ్చు. అన్నీ వెళ్ళొచ్చు, దాంట్లో ఉన్నాయి అవకాశాలు. ఓకేనా? ఇక్కడతో సార్ మాకు సెలవా మరి.